మాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తే దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీలో అవ్వచ్చు, వైకాపా అవ్వచ్చు, జనసేనలో అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. అవునండి, ఎందుకు పనిచేయకూడదండి? ఎందుకు పనిచేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పెడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే, సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు? ఇప్పుడు ప్రిజనర్ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా. అది ఈ రోజున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. రెడ్ బుక్ లో పేర్లు రాస్తే ఇంకా వాళ్ళు బయట దొరకట్లేదు. మళ్ళీ మీరు ప్రాజెక్టులకు అడ్డొస్తే రెడ్ బుక్ లో పేర్లు రాస్తాం. ఫస్ట్ పాదయాత్రలు రాసేదానికి భయపడతాను. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా 35,000 మంది వలసలకు వెళ్తారు. 35,000 మంది ఒక నియోజకవర్గం నుంచి. అది నేను పాదయాత్రలో గమనించాను. అందరూ మాట్లాడుకున్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను గొట్టిపాటి రవాణా మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి. అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్ అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చాడు, మనం మన జిల్లాలో చేయాలి నంబర్ 1. దాని తర్వాత ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కావాలని కోరలా. ఇద్దరం ఆడుకుని కన్నగిరిలో ఈ సమస్య ఉంది, ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్. హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకా భూమి వస్తే మిగతా చేద్దాం అంటే ల్యాండ్ అయిన వెంటనే నేను ఉగ్ర నరసింహారెడ్డి గారిని అడిగా, అన్నా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే 50,000 ఎకరాలు నేను చేస్తాను అంటే 50 ప్రాజెక్టులు వస్తాయి. 50 ప్రాజెక్టులు ఒకే లొకేషన్. దానివల్ల రూపురేఖలు మారండి. రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నారు. సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది, న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎటు తయారు అంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తాయి, ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి. అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా ఈ రోజు, బొబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే. అంటే చూడండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక పక్కన వాళ్ళే మాడతారు, ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. దొంది వైఖరి, దానికి ఫుల్ స్టాప్ పెడతాను. సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాప ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ మేమే గెలవబోతున్నాం అని చెప్పి పెట్టుబడిదారుని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం, మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు. లేదా ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు. అరే సొంత కార్యకర్తలనే కలవాడండి, వాళ్ళు నాకు లెక్చర్లు బిక్కెట్లారు. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరే కలవాడు ఆయన. ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? ఎక్కడ చేశాడండి, ఎన్నిసార్లు చేశాడండి? మళ్ళా అది మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్? ఎన్ని రోజులు చేశాడు? ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చుని అందరూ కనుక్కుని సమస్యలు పరిష్కరించడానికి? నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు ఆయన? ఆయన ఇంటి కోసం పేదలు తీశాడు. ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నాక పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా, నైట్ కొట్టేశాడు. మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు. ప్రజాప్రభుత్వం, పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఎన్డీ ప్రభుత్వం.
సరే, ఈ మాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూసుకొని దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీలో అవ్వచ్చు, వైకాపాలో అవ్వచ్చు, జనసేనలో అవ్వచ్చు, బీజేపీలో అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు, ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. అవునండి, ఎందుకు పనిచేయకూడదండి? ఎందుకు పనిచేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళాలు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పెడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే, సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు? ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా. అది ఈ రోజున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. రెడ్ బుక్ లో పేర్లు రాస్తే ఇంకా వాళ్ళు బయట దొరకట్లేదు. మళ్ళీ మీరు ప్రాజెక్టులకు అడ్డొస్తే రెడ్ బుక్ లో పేర్లు రాస్తాము. ఫస్ట్ పాదయాత్రలు రాసేదానికి భయపడతాం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా 35,000 మంది వలసలు వెళ్తారు. 35,000 మంది ఒక నియోజకవర్గం నుంచి. అది నేను పాదయాత్రలో గమనించాను. అందరూ మాట్లాడుకున్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను గొట్టిపాటి రవాణా మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి. అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్ అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు. మనం మన జిల్లాలో చేయాలి నంబర్ 1. దాంతో ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కావాలని కోరలా. ఇద్దరం ఆడుకుని కన్నగిరిలో ఈ సమస్య ఉంది, ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్. హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకా భూమి వస్తే మిగతా చేద్దాం అంటే ల్యాండ్ అయిన వెంటనే నేను ఉగ్ర నరసింహారెడ్డి గారిని అడిగా, అన్నా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే 50,000 ఎకరాలు నేను చేస్తానంటే 50 ప్రాజెక్టులు వస్తాయి. 50 ప్రాజెక్టులు ఒకే లొకేషన్. దానివల్ల రూపురేఖలు మారండి. రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నారు. సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది, న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా తయారు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తాయి, ఈ ప్రాజెక్టులో వస్తున్నాయి. అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా ఈ రోజు, బొబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే. అంటే చూడండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక పక్కన వాళ్ళే మాడతారు, ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలి వాళ్ళు ప్రయత్నిస్తారు. దొంది వైఖరి, దానికి ఫుల్ స్టాప్ పెడతాను. సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాప ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ మేమే గెలవబోతున్నాం అని చెప్పి పెట్టుబడిదారుని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం, మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు. లేదా ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు. అరే సొంత కార్యకర్తలనే కలవాడండి, వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తెట్లారు. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరే కలవాడు ఆయన. ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? ఎక్కడ చేశాడండి, ఎన్నిసార్లు చేశాడండి? మళ్ళా అది మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్? ఎన్ని రోజులు చేశాడు? ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చొని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి? నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు ఆయన? ఆయన ఇంటి కోసం పేదలు తీశాడు. ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నాక పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా, నైట్ కొట్టేశాడు. మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు. ప్రజాప్రభుత్వం, పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఎన్డీ ప్రభుత్వం.